సౌలు రాజేమో దావీదును పట్టుకుందామని చెప్పి పన్నాగము కలిగి ఉండి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా దావీదు ఎంతో ధైర్యము కలిగినటువంటి వాడి ఈ అభిషేక్ని తీసుకొని ఏం చేస్తున్నాడంటే సౌలు రాజు ఉన్నటువంటి ప్రాంతంలోనికి 3,000 మంది సైనికులు ఉన్నటువంటి ప్రాంతంలోనికి వచ్చి సౌలు రాజు దగ్గర వీళ్ళిద్దరూ కూడా దావీదు అభిషేక్ వీళ్ళిద్దరూ కూడా నిలబడి అలా చూస్తూ ఉన్నారండి. సౌలు రాజు నిద్రపోతా ఉన్నాడు. ప్రక్కన ఈటె అంటే ఆయుధము అని అర్థం. ఈటెను నేలలోనికి గుచ్చి ఒక నీళ్ల బుడ్డి, వాటర్ బాటిల్ లేదా వాటర్ బ్యాగ్ అనుకుందాం. ఆ దినాల్లో వారందరూ కూడా తోలు వాటర్ బాటిల్స్ని ఆ దినాల్లో వారు ఉపయోగించినటువంటి వారు. ఆ వాటర్ బ్యాగ్ని ఒక చోట తగిలించి నిద్రపోతూ సంతోషంగా నిద్రపోతూ ఆనందంగా నిద్రపోతూ ఉన్నాడు. దావీదు ఆ ప్రాంతానికి సౌలు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. దావీదు పక్కనున్న అభిషేక్ అంటున్నాడు, దావీదు ఒక్క మాట చెప్పు, సౌలు రాజును చంపేస్తా అంటున్నాడు. ఈ అభిషేక్ అడుగుతున్నాడు, నువ్వు అను, నేను సౌలు రాజును చంపేస్తా, ఇక్కడే నీ ముందే చంపుతా. అప్పుడు దావీదు అంటున్నాడు, దావీదు యొక్క కమిట్మెంట్ మీరు జ్ఞాపకం చేసుకోండి. శత్రువు నిద్రపోతా ఉన్నాడు. శత్రువేమో దావీదుని సంహరిద్దామని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ యొక్క దావీదు ప్రక్కన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అనుచరుడు అభిషేక్ ఏమో నేను సంహరిస్తానండి సౌలు రాజుని, మీరు అనండి అని చెప్పి అంటా ఉంటే దావీదు అంటున్నాడు, అయ్యో మనము సౌలు రాజు మీద చేయటానికి లేదు, సౌలు రాజు మీద చేయటానికి లేదు. ఎందుకు చేయకూడదయ్యా? సౌలు రాజుని దేవుడు రాజుగా అభిషేకించాడు. ఆయన ఒక ప్రవక్త ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తి. ఆయన రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి మీద మనము హస్తము మోపటం కానీ, అలాంటి వ్యక్తి మీద మనము కత్తి దూయటం కానీ, అలాంటి వ్యక్తిని మనము సంహరించడం కానీ చేయకూడదు. ఎందుకంటే అది మహాపాపము, అది మహాపాపం అని చెప్పి దావీదు తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఎలాగ తెలుసు దావీదుకి ఈ విషయం అంటే, దావీదు కూడా అభిషేకించబడినటువంటి వ్యక్తి. చిన్నప్పుడే ప్రవక్త వచ్చి, ఇదిగో యెషయి, ఇదిగో ఇతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన యొక్క పని కొరకు, ఇదిగో నేను నూనె తీసి ఇతన్ని అభిషేకిస్తున్నాను అని చెప్పి ఆయన్ని అభిషేకించినప్పుడు ఆ అభిషేక తైలము తల మీద నుంచి క్రిందికి దిగి ఆయన చొక్కాయి అంచుల వరకు దిగజారినటువంటి పరిమళ తైలములాగా ఆ నూనెంతా కూడా దిగుతూ ఉంటే దావీదు దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భం. ప్రియులారా, దావీదుకు తెలుసు అభిషేకం అంటే ఏంటనేది. దావీదుకు తెలుసు దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఎలాగ ఉంటుందో దావీదుకు బాగా తెలుసు. కాబట్టి ఈ యొక్క సౌలు రాజు ముందు నిలబడ్డప్పటికీ కూడా దావీదు సౌలు నిద్రపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అతన్ని సంహరించకుండా అభిషేక్ చెప్తున్నాడు, అభిషేక్ మనం సౌలు రాజుని సంహరించకూడదు. సౌలు రాజుకు అప్పుడు అర్థమైంది, అరే దావీదు నా దగ్గరికి వచ్చాడు, దావీదు నేను నిద్రపోతున్న విషయాన్ని గమనించి నన్ను సంహరించకుండా విడిచిపెట్టి నా వస్తువులు తీసుకొని వెళ్ళిపోయాడు. అస్సలు హృదయం అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. దావీదు ఎంత దెబ్బ కొట్టాడు నన్ను, దావీదు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, నన్ను ఒకవేళ సంహరించి ఉండవచ్చు. ఆ ఈటు తీసుకొని ఒకసారి గొంతులో అలాగ దింపినట్లయితే బహుశా చనిపోతాను కదా నేను. కానీ దావీదు నన్ను సంహరించకుండా తనకి ఉన్నటువంటి నీతిని బట్టి, నిజాయితీని బట్టి నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు అని అనుకొని దావీదు అన్నాడు, ఇదిగోరా వాటర్ బాటిల్, ఇదిగో మీ యొక్క రాజుగారి యొక్క ఈటె, తీసుకొని పో అని చెప్పి ఆ యొక్క వస్తువులన్నీ కూడా ఆ వ్యక్తికి అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను ఎవరు ప్రేరేపించారో నాకు తెలియదు కానీ మామా, సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఎవరు ప్రేరేపించారో నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా దేవతలు ప్రేరేపించినేమో వాడికి బలులర్పించేసి వాటిని శాంతపరచు ఆ దినాల్లో.
ఒకవేళ మనుషులు ప్రేరేపించారేమో, వాళ్ళు శాపగ్రస్తులైపోతారు. నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలియదు కానీ, నా మీదకి నిన్ను ఎవరు ఉసుగొలుపుతున్నారో తెలియదు కానీ, అసలు నేను చేసినటువంటి పొరపాటు ఏంటో చెప్పు, నేను ఎక్కడ పొరపాటు చేశాను చెప్పు. నేను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నన్ను రాజుగా ఏర్పాటు చేశాడు, అది నా తప్ప? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నా తప్పేం లేదు కదా. నేను దేవునికి ఇష్టంగా అనిపించాను, నేను దేవుడికి బాగా సంతోషంగా పాటలు పాడే బిడ్డలాగా నేను దేవునికి అనిపించి ఉండవచ్చు, దేవునికి నేను ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండి ఉండవచ్చు, దేవుని యొక్క హృదయానికి నేను ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండి ఉండవచ్చు. కాబట్టే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ నా యొక్క సొంత ఆలోచన అంటూ ఏమీ లేదు అని చెప్పి సౌలు రాజుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నన్ను సంహరించాలని ఆలోచన కలిగి ఉన్నావు? ఎందుకు నా మీద దుష్ట ప్రయోగం చేస్తున్నావు? ఎందుకు 3,000 మందిని వెంట పెట్టుకొని నేను ఎక్కడ దొరుకుతానని చెప్పి నన్ను ఎందుకు వెంటాడుతూ ఉన్నావని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు మాటలకి సౌలు రాజు ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, దావీదు చెప్తా ఉన్నాడు, ఎస్, నీవు దొరికినప్పటికీ కూడా నేను నిన్ను ఏమీ చేయలేదు కాబట్టి, నేను నా శత్రువులకు దొరికిన ముందు దినాల్లో ఆయన నన్ను క్షమించేటటువంటి దేవుడు. నేను నిన్ను క్షమించాను కాబట్టి నిన్ను ఏమీ చేయలేదు. ఇదిగో నీ ఈటు నా దగ్గర ఉంది, నీ వాటర్ బ్యాగ్ నా దగ్గర ఉంది, నీవు తీసుకొని వెళ్ళు అని చెప్పి దావీదు యొక్క మంచితనాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, దావీదు ఎంత మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడో, దావీదు యొక్క మంచి క్యారెక్టర్ని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. శత్రువు ఎదురుగా వచ్చినప్పటికీ కూడా శత్రువుని సంహరించిన అంత పని చేశాడే కానీ శత్రువుని సంహరించలేదు. కారణం ఏంటంటే దేవుడు అతన్ని అభిషేకించాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగాలు చదువుతాం. నీకు విరోధముగా రూపించబడిన ఏ విధమైన ఆయుధమైనను, నీకు విరోధముగా రూపించబడతాయి రకరకాలైనటువంటి ఆయుధాలు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, 54వ అధ్యాయం 17వ వచనము, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయుదవు అని చెప్పి, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా యొక్క వాక్కు అని మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం. నీకు విరోధముగా రూపించబడిన ఏ విధమైనటువంటి ఆయుధము కూడా వర్ధిల్లదు. నీ బంధువులు నీకు విరోధముగా రూపించినటువంటి ఆయుధాలు కావచ్చు, నీ శత్రువులు నీకు విరోధముగా రూపించినటువంటి ఆయుధాలు కావచ్చు, నిన్ను నమ్మినటువంటి వారు, నీవు స్నేహితులు అని చెప్పి భావిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. దావీదు జీవితంలో అదే జరిగింది. సౌలు రాజు చేతికి చిక్కినా కానీ దావీదు సౌలు రాజును విడిచిపెట్టేసేసాడు. నిజంగా చూడండి, సౌలు రాజును దావీదు విడిచిపెట్టిన తర్వాత ఇంకా ఎప్పటికీ కూడా సౌలు రాజు జీవితంలో దావీదు గుర్తుకు వచ్చినప్పుడల్లా దావీదు గురించి ఒక ఇమేజ్ సౌలు రాజు కనబడతా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి. అంటే సౌలు రాజును సంహరించకుండా దావీదు విడిచిపెట్టాడా? దావీదు సౌలు రాజు యొక్క ఈటెను, వాటర్ బ్యాగ్ను రిటర్న్ చేశాడా? సౌలు రాజు ఎంతో భయపడిపోయినటువంటి సౌలు రాజుని ఎప్పుడైతే దావీదును జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ రోజే నా ప్రాణం పోవాల్సిందిరా, కానీ దావీదు నన్ను చంపలేదు. అంటే దావీదు గురించినటువంటి ఒక ఇమేజ్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదును గురించి సౌలు రాజు యొక్క ఆలోచనలో దావీదు ఒక ఉన్నతుడుగా కనపడ్డట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, పక్కనున్న వాళ్ళతో చెప్పండి, నీవు ఆశీర్వాదం పొందుకొందువుగా. కానీ మీ పక్కనున్న వాళ్ళ చెప్పండి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అంతేగాక నీవు శూర కార్యములు చేయునుగాక, నీ పక్షాన దేవుడు శూర కార్యములు చేయునుగాక అని
గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని మనము ఇతరులను బ్లెస్ చేసినప్పుడు దేవుడు తప్పక మనల్ని కూడా దీవించే దేవుడై ఉన్నాడు.